వాయిస్ వస్తుందా మీకు? Hi, welcome back. Yes, Anupama, I know. Okay. ఎస్, ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అలర్ట్ అనేది కూడా మీకు వస్తుంది, మీరు చేసుకున్నారా లేదా అనేది. ఓకే ఓకే హాయ్, ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక స్టార్ట్ చేద్దామండి అందరికి కూడాను. ఎస్, హాయ్ దివ్య. సో మనకి ఈరోజు టాపిక్ అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి, అంటే రేఖీయ సమీకరణము అంటే ఏమిటి ముందు చూద్దాం. సో రేఖీయ సమీకరణం, దీన్నే మనం ఏమంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో కాస్త ఈజీగా చెప్పుకుందాం, ఎందుకంటే చాలా మంది ఫాస్ట్ అవుతుంది సార్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ యూ సార్ అని అడుగుతున్నారు. అండ్ వాళ్ళ కోసం అయితే కాస్త ఈరోజు స్లోగా చెప్పడం జరుగుతుంది. అండ్ మా ఫాలోవర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేఖీయ సమీకరణం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. రేఖీయ సమీకరణం అంటే మనం ఇక్కడ చూడాలి, పరిమాణం ఒకటి గల సమీకరణం. పరిమాణం ఒకటి అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ మనం ఎంత చెప్తాం, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఓకే, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కానీ ఒకటైతే దాన్ని ఏమని పిలుస్తాం మనం, రేఖీయ సమీకరణం అని పిలుస్తాం. ఓకే, అండ్ సో రేఖీయ సమీకరణాలు మనం రెండు చరరాశుల్లో ఏ విధంగా రాస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేఖీయ సమీకరణం అంటే మేము రాస్తాం ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం, అండ్ వేరేజ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఇలా అనమాట ఉంటే దీన్ని ఏమంటాం, రేఖీయ సమీకరణం అని పిలుస్తాం ఒక చరరాశిలో. మరి రెండు చరరాశులు ఉండేటప్పుడు రేఖీయ సమీకరణం ఏ విధంగా రాస్తాం అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. కాకపోతే ఇక్కడ కండిషన్ ఒకటి ఉంటుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇలా అయితేనే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఇది మనకి రేఖీయ సమీకరణం రెండు చరరాశులు. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద టూ వేరియబుల్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ లెసన్ లో మనం ఏం చెప్పుకుంటామంటే పెయిర్ గురించి మాట్లాడుతున్నాం. పెయిర్ అంటే జత, రెండు సమీకరణాలను తీసుకొని వాటిని ఏ విధంగా సాధన చేస్తాము అనేది ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అయితే రెండు సమీకరణం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సమీకరణం a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, whereas a1 square plus b1 square is not equal to 0. ఇక రెండవది తీసుకుందాం, a2x and b2y plus c2 is equal to 0, whereas a2 square plus b2 square is not equal to 0. ఇలా రెండు చరరాశులతో ఉండేటటువంటి రెండు రేఖీయ సమీకరణాలు ఇచ్చిన తర్వాత వాటి యొక్క శూన్యాలు ఏ విధంగా కనుక్కుంటాము అనేది ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ చాప్టర్లో డిస్కస్ చేసేటప్పుడు ఎన్ని పద్ధతుల్లో మనం చేస్తాము అంటే, సాధారణంగా మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు సాధన చేయడానికి మనకైతే మొత్తం 3 పద్ధతులు అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ మోడల్ మెథడ్ అంటారు, దీన్నే హిట్ అండ్ ట్రైలర్ అని కూడా అంటారు, హిట్ అండ్ ట్రైలర్. ఓకే ఓకే దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రైలర్ అండ్ ఎర్రర్ మెథడ్ అని కూడా పిలుస్తారు, దీన్ని మోడల్ మెథడ్ అని కూడా పిలుస్తారు, మోడల్ మెథడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని మనం ఏమంటామంటే తెలుగు మీడియంలో అయితే ట్రయల్ అండ్ ఎర్రర్ యత్న దోష పద్ధతి అని పిలుస్తాం అనమాట, యత్న ప్రయత్న పద్ధతి అని పిలుస్తాం. ఇక రెండవది గ్రాఫికల్ మెథడ్. ఓకే, రెండవది గ్రాఫికల్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ అంటాం, దీన్నే గ్రాఫ్ సహాయంతో కనుగొనడం అంటాం. ఓకే, హాయ్ 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 ఎవ్రీబడి. సో థర్డ్ వన్ అయితే మనకి ఇక మూడవది ఉంది ఆల్జెబ్రిక్ అంటే బీజగణిత పద్ధతులు అని పిలుస్తాం, బీజగణిత పద్ధతులు, వీటిని ఆల్జెబ్రిక్ మెథడ్స్ అని పిలుస్తాం. ఓకే, ఆల్జెబ్రిక్ మెథడ్స్, ఎస్ ఆల్జెబ్రిక్ మెథడ్స్. సో ఈ ఆల్జెబ్రిక్ మెథడ్స్ లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ కూడా మనం ఇక్కడ చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ మెథడ్ అని పిలుస్తాం, రెండు ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం, మూడవది వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ అని పిలుస్తాం. హాయ్, ఇప్పుడే అభిషేక్ జస్ట్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడే మనకైతే కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి కొరియర్లో రావడం జరిగింది. సో అందువల్ల మళ్ళీ కెమెరా అనేది రెడీ అయ్యింది.
ఓకే, సో ఈ 3 పద్ధతుల్లో కూడా మనం ఏం చేస్తాం అంటే ఇది కేవలం పాలిసెట్ వాళ్ళకే కాదు అండ్ 10th క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా చూడవచ్చు. సో సబ్స్టిట్యూట్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సబ్స్టిట్యూట్ అంటే దీన్ని ప్రతిక్షేపణ పద్ధతి అని పిలుస్తారు. ప్రతిక్షేపణ పద్ధతి, దీన్ని చరరాశి తొలగింపు పద్ధతి అని పిలుస్తాము. తొలగింపు పద్ధతి. అండ్ దీన్ని అయితే మనం అడ్డగుణకార పద్ధతి అని పిలుస్తాం. ఈ 3 అంటే ఇక్కడ చూడండి, హిట్ అండ్ ట్రైలర్, మోడల్ మెథడ్ అండ్ గ్రాఫ్ మెథడ్ అండ్ 3 మెథడ్స్ ఉంటాయి. సో పాలిసెట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళం కాబట్టి డైరెక్ట్ గా మనకి ఆన్సర్స్ రావాలి. అండ్ అయితే కొన్ని బేసిక్ కండిషన్స్ చెప్పుకుంటూ లోపలికి అయితే వెళ్దాం. హాయ్ ఎవ్రీబడి. సో ఇక్కడ ఉండేటటువంటి మెథడ్స్ ఏమవుతాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రేఖీయ చరరాశులు, రేఖీయ సమీకరణాలు ఇచ్చేటప్పుడు వాటి యొక్క సార్ పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుందా సార్? ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. సో లేట్ అయితే అవ్వచ్చు, ఒక అకాడమిక్ లాస్ అయినా అవ్వచ్చు, కానీ పాలిసెట్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. వాటికి మీకు లాటరీ తీసి ఇవ్వడానికి అవ్వదు. ఓకే, సో మీలో ఉండేటటువంటి యాటిట్యూడ్ లేకుండా మీకు పాలిసెట్లో సీట్ ఇచ్చేసినట్లయితే ఫ్యూచర్ అనేది మీకు ఇబ్బంది అవుతుంది. అండ్ ఫ్యూచర్ మీకు ఇబ్బంది అవుతుంది కాదు, టోటల్ సొసైటీకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఖచ్చితంగా అయితే పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం. సో ఎస్ సార్, ఏర్పాట్లనే జరుగుతూ ఉన్నాయి. సో తొందరలో మీరు చూస్తారు. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. ఓకే, ఇవి 2 రేఖీయ సమీకరణాలు తీసుకున్నట్లయితే వాటి గుణకాలకు, వాటి యొక్క శూన్యాలకు మధ్యన ఏమైనా సంబంధం ఉంటుందా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే a1 by a2 is not equal to b1 by b2, కండిషన్ 1. అండ్ కండిషన్ 2 చూస్తే a1 by a2 is equal to b1 by b2. అండ్ థర్డ్ కండిషన్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1 by c2. ఓకే, థర్డ్ కండిషన్ చూస్తే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఇలా 3 కండిషన్స్ అయితే ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఇలా 3 కండిషన్స్ లో మనం ఏం చెప్తామంటే వాటి యొక్క జీరోస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ కండిషన్ చూద్దాం. a1 by a2 is not equal to b1 by b2 అనుకోండి. వీటి యొక్క ఏర్పడే లైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఖండన రేఖలు అని పిలుస్తాం అన్నమాట. ఖండన రేఖలు. ఓకే, ఇంటర్సెక్టింగ్. కాబట్టి వీటికి ఒకే ఒక సాధన ఉంటుంది అనమాట. ఒకే ఒక సాధన ఉంటుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే యూనిక్ సొల్యూషన్ అని పిలుస్తాం అనమాట. యూనిక్ సొల్యూషన్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, b1 by b2 అండ్ ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉంటే c1 by c2 is not equal to అంటే వీటిని సమాంతర రేఖలు అని పిలుస్తాం. సమాంతర రేఖలు అని పిలుస్తాం అనమాట. వీటిని ఏమంటాం ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. సో ప్యారలల్ లైన్స్ అంటే వీటికి సొల్యూషన్ ఉండదు, సాధన ఉండదు అని రాస్తాం అనమాట. ఎందుకంటే పాలిసెట్ లో ఈ రేషియోస్ మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయడం, ముందుగా ఈ రిలేషన్ చెక్ చేయడం అనేది ఫస్ట్ రావాలి. అండ్ థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయ్యింది అనుకోండి. అవి ఒకే రేఖను సూచిస్తాయి అన్నమాట. ఒకే రేఖను సూచిస్తాయి. ఒకే రేఖను సూచిస్తాయి. ఓకేనా? దీన్ని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. సో వీటికి అనంత సాధనలు ఉంటాయి. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. అనంత సాధనలు ఉంటాయి. చూసారు కదా, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్. సో ఈ విధంగా దీనిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది పాలిసెట్ లో. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది అనమాట. అండ్ డెఫినెట్లీ గా మీరైతే మన వీటిని రిలేషన్ అనేది పాయింట్ అవుట్ చేయడం అనేది రావాలి. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గైస్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరిన్ని వీడియోస్ తొందరలో మీకు మనకి ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడే జస్ట్ రిసీవ్ అయింది. అండ్ ఐ విల్ షో ద ఎక్విప్మెంట్. అండ్ జస్ట్ ఇప్పుడే మనకి
SkyBox అనేది జస్ట్ ఇప్పుడే కొరియర్లో వచ్చింది. సో మళ్ళీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతాయి అండ్ డే బై డే మీకు క్లాసెస్ అన్ని కూడా కంటిన్యూగా రన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మనకి ఎస్ సార్ కష్టపడితే ఒక క్లాస్ అయ్యేది, బట్ ఇప్పుడు అలా కాదు. అండ్ మీకు మరిన్ని క్లాసెస్ అనే ముందు చేస్తాను, నో ప్రాబ్లం, మీరు కంటిన్యూగా ఇక ఫాలో అవ్వచ్చు. అండ్ మెంబర్షిప్ పాలసీలో ఏదైతే మాట ఇచ్చామో అది నిలబెట్టుకోలేకపోయాము, అందుకే మెంబర్షిప్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం ఉన్నట్లయితే మళ్ళీ యాడ్ చేస్తాం, అప్పుడు మళ్ళీ మీరు మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు. సో లెట్స్ గో ఫర్ దిస్ సొల్యూషన్స్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా చేస్తారు, చాలా మందికి డౌట్ ఉండిపోయింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 and a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. ఇలా రెండు ఈక్వేషన్స్ తీసుకున్నారనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా చేస్తారు? సో ఇక్కడ చూడండి, వీటి యొక్క కోఎఫిషియెంట్స్ అయితే ఇక్కడ రాస్తాను మీకోసం, ఒకసారి చూడండి. వీటిని కోఎఫిషియెంట్స్ అనేవి మీకు అర్థం కావడం కోసం ఈజీగా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ వై అండ్ లాస్ట్ వన్ ఈస్ 1 తీసుకోండి. లెట్స్ రైట్ ది coefficients a1 a2 b1 b2 c1 and c2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది మీకు ఇంటర్మీడియట్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ బిజినెస్లో కానీ మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు వితౌట్ ప్రాసెస్ వెంటనే అది ఏ ప్రాసెస్ లేకుండా మీరు చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో మీరు ఎప్పుడంటే ఈజీగా చేయగలుగుతాయి. ఎస్ బై ఏ కప్ ఆఫ్ కాఫీ, ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ అస్ యూ క్యాన్ సెండ్ ది మనీ టు ద గివెన్ యూపీఐ. దట్ ఈస్ అ న్యూ టెక్నాలజీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. సో మీరు ఎక్స్ తీసుకుంటే ఎక్స్ కాలమ్ని మర్చిపోండి, ఎక్స్ కాలమ్ని మీరు తీసేస్తే మిగిలిన కాలమ్స్ ఉన్నాయి కదా, దట్ మీన్స్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో దట్ ఈస్ b1 c2 మైనస్ క్రాస్ మల్టిప్లై చేయండి, దట్ ఈస్ b2 c1. ఓకే, నెక్స్ట్ వన్ వైతో చూద్దాం ఒకసారి. వైని కానీ మనం చూసినట్లయితే లెట్స్ ఫర్గెట్ దిస్ కాలం, ఈ కాలాన్ని మీరు మర్చిపోండి. కాలాన్ని మర్చిపోయి మధ్యలో దానికి వచ్చేటప్పుడు మీకు మ్యాట్రిక్స్ చెప్తాం అనమాట. మ్యాట్రిక్స్ చెప్పేటప్పుడు ఒక రివర్స్ ప్రాసెస్ ఉంటుంది. సో మధ్యలో వచ్చేదానికి మాత్రం ఏం చేస్తారంటే రివర్స్ చేస్తారు. దట్ మీన్స్ c2 చూడండి a2 ఇంటూ c1, ఒక మిడిల్ టర్మ్ మాత్రమే మారుతుంది, c2 a1 మైనస్ a1 c2. అండ్ లాస్ట్ వన్ కి యాజ్ యూజువల్, దీనికి మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట, డైరెక్ట్ a1 b2 మైనస్ a2 b1. ఇలా మీరు చేసినట్లయితే మనకి ఈజీగా మనకి ఏమొస్తుందంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు. సో ఒకసారి మైండ్లో పెట్టుకోండి, ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా కూడా మీరు ఇట్టే ఆన్సర్ చేసేయగలుగుతారు అనమాట. సో ఇదైతే మనకి ఇంటర్మీడియట్లో పెట్టారు, 10th క్లాస్లో అయితే తీసేశారు, బట్ పాలిసెట్ వాళ్ళకైతే ఖచ్చితంగా. సో ఇది ఇలా మీరు వేయగలిగితే వెంటనే ఒక్క స్టెప్లో ఆన్సర్ చేసేస్తారనమాట, ఎక్కువ టైం కూడా మీరు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని లెక్కలు మనం ప్రాక్టీస్ చేద్దాం, చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇవి మనకుంటాం పెద్ద మెథడ్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. సబ్స్టిట్యూట్ మెథడ్ కానివ్వండి, ఎలిమినేషన్ మెథడ్ కానివ్వండి, సో మీరు ఈజీగా చేయగలరు. బట్ ఈ మెథడ్ ద్వారా కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇవి మనకున్న మెథడ్స్. లెట్స్ గో ఫర్ ది క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ నుండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ పైన కూడాను లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం అనేది మనకు రావాలి. అండ్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నట్లయితే ఆన్సర్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా మనకు ఉంటుంది. ఎస్, again no problem answer, no problem. సో ఇక్కడ చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ a2x అండ్ b2y అండ్ c2 is equal to 0, ఇది 2 అనుకుందాం. సో ఎలిమినేషన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లో ఫస్ట్ వన్ x తీసుకోవాలి, సెకండ్ వన్ y, థర్డ్ వన్ 1 తీసుకోండి. సో ఎక్స్ తిన్నగా మీరు ఏం చేస్తారంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ వేయండి, వై తిన్నగా వై కోఎఫిషియెంట్స్ వేయండి. సో 1 తిన్నగా మీరు కాన్స్టెంట్స్ ఏమని అవి వేయండి. వేసారా? స్థిరరాశులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్ బై ఎక్స్ కాలమ్ ని మీరు ఎక్స్ యూజ్ చేసి మిగతా చేయండి. సో ఇలా అనమాట. ఫస్ట్ వన్
B1 C2 మైనస్ B2 C1. ఓకే, సో ఇలా ఏం చేస్తారు అనమాట. ఫస్ట్ ఒక్కదానికి మాత్రమే, అండ్ అయితే ఒక మిడిల్ కాలం అనేది మాత్రం డిఫరెంట్ అనమాట. సో మిడిల్ ఇప్పుడు విడిచిపెట్టేయండి, ఈ ఒక్కదానికి మాత్రం రివర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు ఇలా చేస్తాం కదా, అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే కింద నుండి పైకి చేయండి. దట్ ఈస్ A2 C1 మైనస్ A1 C2. అండ్ లాస్ట్ వన్ సేమ్ ఎక్స్కి ఎలా చేస్తారో ఒకటి కూడా అలాగే చేస్తారు. సో ఈ కాలంని మీరు ఇప్పుడు వదిలేయాలన్నమాట, ఈ కాలాన్ని మీరు తీసేయాలి. ఇప్పుడు ఏముంది చూడండి, దట్ ఈస్ A1 B2 మైనస్ A2 B1. సో దీన్నే మనం ఏమంటామంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోగలిగితే అండ్ మీరు అనేది ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడాను ఇట్టే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఓకే లెట్స్ గో ఫర్ ది సొల్యూషన్స్ నౌ. సో ఒక్కొక్క క్వశ్చన్ అనేది చేద్దాం ఒకసారి. సో మన టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా, అలాగే గ్రాఫికల్ మెథడ్ లో యూజ్ చేసి కనుక్కోండి, అలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో మీకైతే ఇప్పుడు ఒకసారి చూడండి. సో గ్రాఫికల్ మెథడ్ లో కాకుండా డైరెక్ట్ గా మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు. సో వన్ సింగిల్ స్టెప్ లో ఆన్సర్ చేయడం అనేది రావాలి, ఎందుకంటే మనకి అక్కడ అంత టైం అయితే మనకి ఉండదు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. x minus 2y is equal to 0, and second one 3x plus 4y is equal to 20. సో ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనం ఎలా రాయాలి. x minus 2y is equal to 0, and next one 3x plus 4y minus 20 is equal to 0. Then a1 is equal to 1, and a2 is equal to minus 2, and c1 is equal to 0. Sorry, it is b1. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే a2 is equal to 3, and b2 is equal to 4, and c2 is equal to minus 20 కదా. ఇప్పుడున్న ఫార్ములా ప్రకారం అయితే డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. x బై మనకున్న ఫార్ములా ప్రకారం అయితే a1 b2 మైనస్ a2 b1 is equal to y తో చూసుకున్నట్లయితే సారీ చిన్న కన్ఫ్యూజ్ లో. సో x అయితే మనకి ఏమొస్తుంది, b1 c2 మైనస్ b2 c1. y తో చూసుకున్నట్లయితే a2 c1 మైనస్ a1 c2, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే a1 b2 మైనస్ a2 b1. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చేద్దాం. దెన్ x బై b1 అంటే మనకి ఎంత చూడండి, ఇక్కడ మైనస్ 2, అండ్ c2 అంటే మైనస్ 20, మైనస్ b2 అంటే 4 ఇంటూ ఓకే b2 అంటే 4, అండ్ c1 అంటే చూడండి 0. అదేవిధంగా y బై a2 అంటే ఇక్కడ మనకి 3, అండ్ c1 అంటే 0, మైనస్ a1 అంటే మనకి 1, and c2 as usual tomorrow onwards as usual classes run అవుతాయి, no problem. and 1 by a1 b2 means a1 అంటే 1 and b2 అంటే 4 మైనస్ నెక్స్ట్ వన్ a2 అంటే 3, b1 అంటే మైనస్ 2. ఓకే, ఇలా అన్నమాట. ఇప్పుడు వాల్యూస్ వేస్తారు కదా. సో ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. సో 40 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు y బై మనకి 3 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై మనకి ఏమొస్తుంది చూడండి 4 ప్లస్ చూడండి మైనస్ ప్లస్ 266 కదా, ఇలా వస్తుంది. దెన్ మనం ఎలా రాయొచ్చు అంటే x బై 40 ఈజ్ ఈక్వల్ టు 1 బై 10. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తాను చెప్పండి 40 బై 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ అదేవిధంగా y బై ఇక్కడ చూడండి a1 c2 కరెక్ట్గా రాసామా లేదా చూడండి ఒకసారి. ఇక్కడ a1 c2 అంటే ఇక్కడ మైనస్ 20 అయ్యేలా మనం అయితే తప్పు రాసాం ఇక్కడ. సో ఫైనల్గా మనకి ఇక్కడ ప్లస్ 20 వస్తుంది అన్నమాట, y బై 20. ఓకే, సో y బై 20 ఈజ్ ఈక్వల్ టు 1 బై 10, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 20 బై 10 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ విధంగా x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇలా సింపులెస్ట్ మెథడ్లో చేస్తాం ఈ పద్ధతి. సో ఈ పద్ధతి మీరు ప్రాక్టీస్ చేయండి, బెటర్గా ఉంటుంది. ఎస్ అమ్మా c2 is 20 రన్ అన్నా, అదే రాయడం అని పొరపాటు రాసాం, ఇక్కడ సెట్ చేసాం ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే,
సో ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు అనమాట. సో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా మీరు చేయొచ్చు. ఎస్ కోఫీ అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మీకైతే ఎక్కువ టైం తీసుకుంది. బట్ ఎస్ దివ్య, బట్ కంటిన్యూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సింగిల్ స్టెప్లో మీరు దీనికి ఆన్సర్ చేసేస్తారు అనమాట. ఓకే, అసలు ఇది ఈ ఫార్ములా కానీ మీకు మైండ్లో ఉన్నట్లయితే ఇక్కడ మొత్తం ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మనసులో మల్టిప్లై చేసేసి ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా మీరు వేసేసి సో విత్ ఇన్ 4 or 5 secondsలో మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, సో ఇదే విధంగా ఒకసారి చేయండి. ఒకసారి చేసి మీ ఆన్సర్ అయితే పంపించండి. ఓకే, మీకోసం మరో క్వశ్చన్ ఇక్కడ. లెట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎస్, సో చూద్దాం ఈ క్వశ్చన్ చేయండి ఒకసారి. ఎస్, వావ్, ఓకే తరుణ్, సూపర్ చాటా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ తరుణ్, సూపర్ చాట్ కూడా స్టార్ట్ అయింది. అండ్ చూద్దాం ఒకసారి క్వశ్చన్ అయితే మీకు. హాయ్ తరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నా. ఓకే తరుణ్, ఇట్స్ నో ప్రాబ్లం. సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ తరుణ్. 2x plus y minus 5 is equal to 0. Okay, and 3x minus 2y minus 4 is equal to 0. Thank you. సో క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో సూపర్ చాట్ కూడా స్టార్ట్ చేశారు కదా. ఓకే, సో క్వశ్చన్ చూడండి. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, సో A1 is equal to 2 and B1 is equal to 1 and C1 is equal to -5 and A2 is equal to 3 and B2 is equal to మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ -2 and C2 is equal to -4. దాని ఫార్ములా మనకి ఈజీగా ఉంది కదా, x by గుర్తుంచుకోండి, x by B1 C2 minus B2 C1 and y by మనకి ఈజీగా గుర్తుండాలి A2 C1 minus A1 C2 is equal to 1 by A1 B2 minus A2 B1. ఓకే తరుణ్, అండ్ వెల్కమ్ అగైన్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ. x by B1 C2 అంటే చూడండి ఇక్కడ మరి మొత్తం చేయొద్దు. B1 into C2 అంటే ఇక్కడ మల్టిప్లై చేసేయండి. 1 into -4 minus B2 C1 ఇక్కడ చూడండి, ఇక్కడ B2 C1 అంటే -2 into -5 కదా, ఇక్కడే మీరు మల్టిప్లై చేసేయండి. సో 10 వస్తుంది. 10 మీన్స్ ఇక్కడ -10 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు y by A2 C1. సో 3 minus 5 సో -15. ఓకే, అండ్ మైనస్ A1 C2 సో 2 into -4 అంటే -8 అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 by అండ్ A1 B2 అంటే 2 into -2 -4 మైనస్ A2 B1 సో 3 into 1 3 అనమాట. సో ఇలా ఇక్కడే మీరు ఆన్సర్ చేసేయండి. ఇది చేసినట్లయితే ఈజీగా వస్తుంది అనమాట. x by -14 ఈజ్ ఈక్వల్ టు y by ఒకసారి చూడండి -7 ఈజ్ ఈక్వల్ టు 1 by -7. సో ఇప్పుడు ఈజీ కదా, x ఈజ్ ఈక్వల్ టు -14 by -7 ఈజ్ ఈక్వల్ టు అండ్ y ఈజ్ ఈక్వల్ టు -14 by అండ్ -7 ఈజ్ ఈక్వల్ టు ఓకే y ఈజ్ ఈక్వల్ టు -7 కదా. ఓకే, -7 by -7 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా xy ఈజ్ ఈక్వల్ టు మీరు ఈజీగా మీరు 2 1గా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇది మనకు ఉండేటటువంటి డైరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇది దీన్ని ఏమంటామంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని పిలుస్తాం. ఇదైతే మనకి సిలబస్ నుండి తీశారు. అండ్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారో ఒకసారి చూద్దాం.
అండ్ సో మీరు పాలిసెట్ వాళ్ళు కాబట్టి మీకు అడిగేటటువంటి కండిషన్స్ కానివ్వండి అండ్ అప్లికేటివ్ క్వశ్చన్స్ కానివ్వండి మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఒకసారి ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అవునమ్మా, సో మీరు ఏ మెథడ్లో చేస్తారో మీ ఇష్టం. అండ్ వాట్సాప్ కూడా ఎనేబుల్ చేస్తానా? ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3x plus 2y is equal to 8. 2x minus 3y is equal to 1. ఓకే, క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ 2x minus 3y is equal to 8 and 4x minus 6y is equal to 9. ఎస్, సో ఈ రెండు క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఓకే. సో వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మెసేజ్ కూడా అక్కడ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఒకసారి ఆన్సర్ చేయండి. ఎస్, ఆన్సర్ చేయండి. అండ్ వాట్సాప్ కూడా మీకోసం ఎనేబుల్ చేస్తున్నాను నౌ. ఎస్, మీకోసం వాట్సాప్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎవరైనా సరే ఆన్సర్స్ కానీ వాట్సాప్లో పంపించాలనుకుంటే పంపించవచ్చు. మీ ఆన్సర్స్ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎస్, ఎవరైనా ఆన్సర్ చేశారా? సో మీకు నచ్చిన మెథడ్లో చేయండి. సో ఈ మెథడ్ అని లేదు, ఎందుకంటే మీకు 45 seconds మాత్రమే టైం ఉంది. యూ హ్యావ్ ఓన్లీ 45 seconds టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడైతే మీరు డైరెక్ట్గా చూడొచ్చు, ఇది ప్యారలల్ లైన్స్ ఇలా కనిపిస్తుంది. 2/4 is equal to -3/-6 is not equal to 8/9 కనిపిస్తుంది క్లియర్గా. సో కాబట్టి దీన్ని ప్యారలల్ లైన్స్ కాబట్టి దీనికి ఆన్సర్స్ అయితే ఉండవు. ఓకే, సొల్యూషన్స్ అయితే దీనికి ఉండవు. సో మీరు చేయాల్సింది ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చేయండి. సెకండ్ వన్ ఇస్ ప్యారలల్ లైన్స్ అవుతాయి, అవి వాటికి సొల్యూషన్స్ అయితే ఉండవు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చేయండి. ఓకే, చేస్తున్నారా? సో మీకు నచ్చిన మెథడ్లో చేయండి. సో ఎలిమినేషన్ మెథడ్ చేస్తారా లేదా సబ్స్టిట్యూట్ మెథడ్ చేస్తారా మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన మెథడ్లో చేయండి, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తారా మీ ఇష్టం. ఓకే, yes, ఆన్సర్ చేసేసారా? yes, 2-1. yes Grishma, it is right answer 2-1 na. Okay, okay, let's go for the previous లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి వెళ్దాం ఒకసారి. yes, ప్రీవియస్ పాలిసెట్ అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అండ్ ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎస్ ఎస్ దివ్య, ఆల్రెడీ నీకు ఆన్సర్ షీట్ వచ్చిందమ్మా. ఓకే, ఆన్సర్ షీట్ వచ్చింది నాన్న. ఎస్ 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 దివ్య. ఓకే, ఓకే దివ్య, చిన్న ఎర్రర్ ఉంది దివ్య, ఒకసారి చూద్దామా? దివ్య ఆన్సర్ అయితే చేసావు, అయితే చిన్న ఎర్రర్ ఉంది అందులో, తొందరలో చిన్న ఎర్రర్ చేసావు దివ్య. ఓకే దివ్య, ఒకసారి చూడమ్మా, అంతా బాగానే చేసావు. ఇక్కడ చూడు ఒకసారి,
ఇక్కడ చూస్తే 13 1 జా 13 2 జా కదా 26 అమ్మా, బట్ 3 అని రాస్తావు. ఒకసారి చెక్ చేయమ్మా దివ్య. ఓకే దివ్య చెక్ చేయమ్మా ఒకసారి. సో నీ ఆన్సర్ షీట్ అయితే నా వరకు వచ్చింది, ఒకసారి చూడమ్మా. సో ఇక్కడైతే y = 1 అని రాసావు, బట్ ఇక్కడ 1/-13 వేసావు, ఇక్కడ -26 వేసావు. బాగుంది, బట్ 3 ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే పాలిసెట్ లో ఆప్షన్ ఏ 3 ఇస్తాడు, ఆప్షన్ 2 2 ఇస్తాడు, ఆప్షన్ 3 0 ఇస్తాడు, ఆప్షన్ 4 అనేది నన్ అని ఇస్తాడు. సో మనం ఫస్ట్ చూడగానే ఏం చేస్తాం, ఆప్షన్ 1 టిక్ పెట్టేస్తాం. ఓకేనా, ఒకసారి చెక్ చేయమ్మా దివ్య. సో ఓకే 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 లెట్స్ గో ఫర్ ది ఒకసారి చూద్దాం. ఒకసారి పాలిసెట్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓకే ఓకే అమ్మా, ఏం లేదు, నో ప్రాబ్లం. ఎర్రర్ చేయడం అనేది తప్పు కాదు, బట్ ఎర్రర్ ని సరిదిద్దుకోపోవడం అనేది పెద్ద తప్పు అనమాట. సో ఫైండ్ y = 4 2x/y - 3y - 6 = 0ను తృప్తిపరిచే x విలువ. ఓకేనా, ఈ ఇచ్చిన సమీకరణాన్ని సాటిస్ఫై చేయాలి. వెన్ y = 4 అయినప్పుడు, చూసారు కదా, y = 4 ఉండేటప్పుడు చూడండి ఒకసారి, y = 4 ఉండేటప్పుడు ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే x వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు. సో ఒకసారి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది, ఒకసారి చూడండి. 2x/y - 3y - 6 = 0. yes Guttula Shiva. Hi Shiva, you can send your messages to 891971 and 4. ఈ నెంబర్ కి అయితే నువ్వు వాట్సాప్ చెయ్యి, ఖచ్చితంగా నీ ఆన్సర్ షీట్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే ఓకే శివ. సో చూద్దాం, y = 4 అయినప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుందని అడిగారు. సో యూ హ్యావ్ టు జస్ట్ సబ్స్టిట్యూట్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే 4ని అందులో ప్రతిక్షేపించండి చాలు. 4 వాల్యూని కానీ మీరు ప్రతిక్షేపిస్తే సరిపోతుంది అనమాట. 2x/4 - 3 × 4 - 6 = 0. దెన్ సో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 జా 2 2 జా, దెన్ మీన్ x/2 - 12 - 6 = 0. then x/2 = 18. then x = 18 × 2, that is equal to 36. ఓ ఈ 36 కదా. ఎస్ మనోహర్ సనపల. ట్రిగ్నోమెట్రియా కాదమ్మా, 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్. అండ్ ఇవి అయిపోయాక ఎస్ ఆల్రెడీ స్క్రీన్ పైన నెంబర్ ఉంది, చెక్ చేయమ్మా. స్క్రీన్ పైన నెంబర్ ఉంది, ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి నీ ఆన్సర్ షీట్ అయితే పంపించవచ్చు. ఓకేనా, 36. ఓకేనా, సో ఈ క్వశ్చన్లో ఏమీ లేదు, జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ పాలిసెట్లో అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ 36 నాట్ 38, ఇట్ ఈస్ 36. 18 2 జా 36 కదా, 38 ఎలా వస్తుంది? ద నెక్స్ట్ క్వశ్చన్ మరో ప్రశ్న మీకోసం ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2x + y - 8 = 0 touches the meets the y-axis at. సో ఇక్కడ చూడండి, 2x + y - 8 = 0 అనేది y అక్షాన్ని ఎక్కడ తాకుతుంది? y అక్షంను తాకే బిందువు. సో క్వశ్చన్ చూసారా కదా, y అక్షాన్ని ఎక్కడ తాకుతుంది అని అడిగారు. సో y అక్షం అంటే మనకి ఎలా తీసుకుంటాం చెప్పండి. సింపుల్గా 2x + y - 8 = 0 అని రాస్తే దాని y మనకి y యాక్సిస్ ని టచ్ చేస్తుంది అన్నాడు కాబట్టి x ఏమవుతుంది చెప్పండి, y యాక్సిస్ పైన 0 అయిపోతుంది కదా. నా పుట్ ద 0 ఇన్ x యాక్సిస్, దెన్ వీ కెన్ రైట్ యాజ్ 2 × 0 + y - 8 = 0. then 0 + y - 8 = 0. then y we will get 8. then the coordinate will be 0 8. అది 0 8 అవుతుంది అనమాట. సో y అక్షంని ఎక్కడ తాగుతుందమ్మా అంటే 0 8 వద్ద అది టచ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఎస్ మాన్సా అండ్ గ్రీష్మ. సో ఈ రోజు అయితే ఇదంతా న్యూ టెక్నాలజీ అండ్ న్యూ సాఫ్ట్వేర్ కాబట్టి సో డిలే అవ్వదు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన 4 seconds లో మీకైతే క్లాస్ వచ్చేస్తుంది. ఓకే,
సో నా వాయిస్ మీకు చేరడానికి, మీ మెసేజ్ నాకు చేరడానికి 4 seconds టైం అయితే తీసుకుంటుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఓకే, సో కాబట్టి ల్యాగ్ అయితే ఉండదు. మీరు ఆన్సర్ చెప్పిన వెంటనే నాకు రావడం అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు జాగ్రత్తగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలరు? సో ప్రీవియస్ సిపెయింట్ పాలిసెట్లో అడిగినటువంటి క్వశ్చన్లు ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ఎస్ఐటీ అంటే దాని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి మనం ఏం చేయాల్సి వస్తుందంటే వాటిని ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి ఈ క్వశ్చన్ ఎంత వేగంగా ఆన్సర్ చేస్తారో చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ మీకోసం, మీరు ఏ మెథడ్లో చేస్తారో మీ ఇష్టం. అండ్ ఆన్సర్ షీట్ అయితే కంప్లీట్గా పంపిస్తారు అనుకుంటున్నాను. సో ఇది మీకు ఇచ్చినటువంటి ఫైండ్ xy. సో xy ని ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ జీరోస్. 2x plus 3y plus 8 is equal to 0 and 4x plus 5y is plus 14 is equal to 0. సో మీ ఆన్సర్ షీట్లు పంపించాల్సిన ఫోన్ నెంబర్ తెలుసు అండ్ గ్రూప్ కూడా మీకు ఉంది, ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ మీ గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు. అండ్ సో హార్డ్వేర్ ఈజ్ రెడీ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ. అండ్ రేపటి నుండి అయితే యాజ్ యూజువల్ మీ క్లాసులు రన్ అవుతాయి. సో టైమింగ్స్ అనేవి మాత్రం డిసైడ్ చేయలేదు, టైమింగ్స్ అనేవి మీకు ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూగా క్లాసులు అయితే చూడొచ్చు. సో మీకైతే సింప్లెస్ట్ మెథడ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దట్ ఈజ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేయండి, బెటర్గా ఉంటుంది మీకు. ఓకే, సో చాలా తేలిక. సో అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీరు చేసేయచ్చు. లెట్ టేక్ ఎక్స్, దెన్ 3 into 14 డైరెక్ట్ ఇక్కడ వేసేయండి. 52 42 మైనస్ 8 into 4 40. ఇది చూసారా 42. అండ్ y ఇక్కడ వేసుకోండి, ఇక్కడే చేసేయండి. 4 into 8 32 మైనస్ 2 into 14 28. అండ్ ఇక్కడ 1 వేసేయండి డైరెక్ట్గా. 2 5 10 అండ్ 3 4 12. సో అసలు ఏం చేయక్కర్లేదు, ఈక్వేషన్స్ ఇక్కడే పెట్టుకుని డైరెక్ట్గా చేసేవచ్చు. అంటే x బై మీకు 2 అండ్ y బై 4, ఎస్, అండ్ ఇక్కడ -2 వస్తుంది. ఇక్కడ 2 స్టెప్లో మీరు చేసేయచ్చు. దెన్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 2 బై -2 ఈజ్ ఈక్వల్ టు -1. అండ్ అదేవిధంగా y బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 బై -2 -2. ఇక్కడే మీరు చేసేయచ్చు, ఈక్వేషన్స్ దగ్గరే మీరు డైరెక్ట్గా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వేసేసి చేసేయచ్చు. విత్ ఇన్ 30 seconds మీరు ఆన్సర్ చేయొచ్చు దీన్ని. సో మీకైతే ఇంతకు ముందు మన స్కూల్ సిలబస్లో చెప్పిన ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూట్ మెథడ్ కానీ ఇక్కడ మనం వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే పాలిసెట్లో చాలా తక్కువ టైంలో మనం 180 bits 120 bitsని కేవలం 120 minutesలో మనం చేయాలి. అలాంటప్పుడు టైం సరిపోదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి కాస్త ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇలాంటి మెథడ్లో షార్ట్ కట్స్ కొన్ని యూజ్ చేయండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సో ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న. తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. యూనిక్ సొల్యూషన్స్ ఉంటే ఏ విధంగా చేస్తారు అనే క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతూ ఉన్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 5y is equal to 7 and 3x minus ky is equal to 5 have, yes Tarun, unique solution. Okay, unique solutions. సో చూడండి ఒకసారి, ఈ 2 సమీకరణాలకు కానీ సాధన ఏకైకమైతే k విలువ ఎంత అని అడిగాడు. సో సాధన కానీ ఏకైకమైతే మనకున్న ఫార్ములా మనందరూ తెలుసు కదా, a1/a2 is not equal to b1/b2. ఇది చేసి మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఒకసారి.
yes. Yes, Divya, it is 17.5 is right answer. Okay. Yes, Amma, 15/2. Okay, it is 15/2 is right answer. And here is Tarun. Tarun in notes nana ఇది సబ్జెక్ట్ చేసుకో. Tarun. Yes, ఇంకా ఓల్డ్ మెథడ్ యూజ్ చేస్తున్నావా? ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి, బట్ ఎర్రర్ రాకుండా ఫాస్ట్గా చేయడానికి అయితే ప్రయత్నించాలి. ఓకే ఓకే, లెట్స్ గో ఫర్ ది అనదర్ వన్. ఎస్, ఇట్ ఈస్ -7.5. ఎస్, -15/2 అమ్మ రైట్ ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయండి. x + 1/2 plus y minus 1/3 is equal to 8, and x minus 1/3 plus y minus 1/2, sorry, y plus is equal to 9. Find the xy. So xy ni find out cheyandi. Let's go for that. X plus 1/2 and y minus 1/3 and x plus 1/3 and y plus 1/2. Okay, 8, 9. Okay, go further. So question అయితే మీకు ఇవ్వడం జరిగింది, try to answer it. సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కూడా అక్కడ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఎస్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, న్యూ ప్రోగ్రామింగ్ కాబట్టి డిలే ఉండదు. ఇంతకుముందు అయితే మనకి 10 or 15 seconds డిలే అయ్యేది, బట్ న్యూ ప్రోగ్రామింగ్ అండ్ 3 to 4 seconds లో డిఫరెన్స్ లో మీకు అనేది ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అమ్మా, చేసి దీన్ని చేయండి. దట్ మీన్స్ 3x + 3 + 2y - 2/6 is equal to 8. ఇంకా సింప్లిఫై చేస్తే 3x + 2y + 1 is equal to 48. Then we can write as 3x + 2y - 47 is equal to 0. First one. Okay, and second one is second one కూడా ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ వన్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే ఇక్కడ కూడా మీకు 2x - 2 + 3y + 3 is equal to 54 వస్తుంది ఇక్కడ. అండ్ 2x + 3y + 1 is equal to 54. సో అలా అనుకుంటే మనకి 2x + 3y - 53 is equal to 0. రెండు ఈక్వేషన్స్ రావడం జరిగింది. ఈ రెండు ఈక్వేషన్ మీరు సొల్యూషన్ చేయండి. సో వచ్చేసి మీ ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, యూ హ్యావ్ ఓన్లీ 45 seconds ఓన్లీ. 45 seconds లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఓకే, కమాన్ గైస్, వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఎస్, ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ టుడే, నో ప్రాబ్లం. న్యూ ప్రోగ్రామింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ తరుణ్. సో రైట్ ఆన్సర్ అయితే మనకి ఆల్రెడీ చేసేసారు. కాదమ్మా, ఒకసారి చెక్ చేయమ్మా. ఒకసారి చెక్ చేయి. ఐ థింక్ బీవీకే. ఓకే, బీవీకే అమ్మాయి పేరు మర్చిపోయాను అమ్మా. బెందాలం వకీల్ కృష్ణబాబు, బీవీకే అమ్మ. ఒకసారి చెక్ చేయమ్మా, అదైతే కాదు. ఒకసారి చెక్ చేయి, మళ్ళీ ఆన్సర్ చేయమ్మా. సో దీన్ని ఏ మెథడ్లో చేస్తారనేది మీ ఇష్టం. సో నేనైతే మాత్రం డైరెక్ట్ క్రాస్ మెథడ్లో చేస్తున్నాను. 2 × 53, దట్ మీన్స్ -106, అండ్ -3 × -47, దట్ మీన్స్ ప్లస్ అవుతుంది. సో 21, సో 141.
y by, and 2 into, yes, 2 into minus 47, that means minus 94, and 2 into 53, that means plus 106. Okay, minus of minus kada, and that is equal to, okay, that is equal to ఇక్కడ ఏం చూద్దాం ఒకసారి. ఎస్, ఇంకా సింప్లిఫై చేస్తే 1 by, సో 3 3 9 మైనస్ 2 2 4. సో చూద్దాం, ఇక్కడైతే x by 35 వచ్చింది, ఇక్కడైతే y by, సో 94 6 6 12 వచ్చిందా, 12. ఓకే ఓకే, సంథింగ్, సో చెక్ చేయండి ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందా. ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ కరెక్టే చేసామా లేదా చెక్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 into minus 53 is 106, and 3 into 47 3 4 ఓకే, ఇట్ ఈస్ 141 సరిపోయింది. అండ్ ఇక్కడ చూద్దాం, 2 into 47 minus 94, అండ్ నెక్స్ట్ వన్ 3 into 53, ఇక్కడ తప్పు వచ్చిందండి. 3 into 53 159 వస్తుంది కదా, జస్ట్ ఇక్కడ మనం తప్పు చేసాం. 3 into 53, దట్ మీన్స్ 159 వస్తుంది ఇక్కడ, ప్లస్ 159. ఓకే, లాస్ట్ వన్ ఇస్ సేమ్. దెన్ x by 35 is equal to y by 159 లో, సో 5 వస్తుంది, దట్ మీన్స్ 55. సో చేసేస్తే పోలే, 159 నుండి 94 తీసేద్దాం, చేసినట్లయితే 65 is equal to 1 by 5 వచ్చింది కదా. దాన్ని x by 35 is equal to 1 by 5, which implies x is equal to 35 by 5 is equal to 7, and y is equal to 65 by 5 అవుతుంది, that is equal to 30. Then x is equal to 7 and y is equal to 30. That means 730. That is the answer. ఎవరైనా చేశారా? సో దీన్ని వీలైనా సింపుల్గా చేయండి. ఎస్, ఎస్ ఎస్ దివ్య, ఓకే. హేమంత్ కుమార్ ఆల్రెడీ నీకైతే వాట్సాప్ లింక్ పంపించడం జరిగింది, అండ్ ఖచ్చితంగా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, 7:30 వేస్తారు, ఇట్ ఈస్ 7:30 ఆల్రెడీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. లెట్స్ గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. ఎస్, ఓకే, దీని ఒకసారి ఆన్సర్ చేయండి, ఎలా చేస్తారో చూద్దాం. ఎస్, ఇప్పుడు మీరు ఏ మెథడ్ యూజ్ చేస్తారనేది చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఈజ్ √3x minus √2y is equal to √3, and second one is √5x minus √3y is equal to √2. Then find the x value. క్వశ్చన్ చూడండి ఒకసారి, అన్నీ కూడా కోఎఫిషియెంట్సే, అన్నీ కూడా మీ కోఎఫిషియెంట్స్. అండ్ వ్యూవర్స్ అందరు రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు క్లాసెస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇక మన ఛానల్లో, అండ్ మీరు డెఫినెట్గా అయితే మీరు డైలీ చూడొచ్చు. ఓకే, ప్రతి లైవ్ సెషన్ కేవలం 45 నుండి 50 మినిట్స్ మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. సో బికాస్ ఆఫ్ సమ్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. సో ఆల్రెడీ ఇప్పుడు 50 మినిట్స్ అయితే అయిపోయింది, అండ్ తొందరలో లైవ్ క్లోజ్ చేయబోతాం. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఓకే, ఒకసారి ట్రై టు ఆన్సర్ ఇట్. ఇంతేనండి మనకి ఇక్కడ అడిగేది, ఎందుకంటే అన్నిటికన్నా షార్టెస్ట్ ఫార్ములా అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా మీరు ఆన్సర్ చేసేవారు. ఓకే ఓకే, సో ఆన్సర్ అయితే ట్రై చేయండి.
సో వ్యూవర్స్ అందరి రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి ఐ రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్రూప్. సో లేదు తరుణ్, అండ్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే తీశారు. యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ ఉండేటటువంటి గ్రూప్ రిమూవ్ చేశారు, అండ్ స్టూడెంట్స్ గ్రూప్ ఇంకా అలానే ఉంది. సో నో ప్రాబ్లం, లింక్ సెండ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకో. సో ఆల్రెడీ లింక్లో ఉన్నావు నువ్వు. ఓకే ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వాడండి, దట్ ఈస్ ఎక్స్ బై √3 ఇంటూ √3 సారీ మైనస్, ఇక్కడ చూడండి దీన్ని ఇంకా మనం డైరెక్ట్గా రాయండి. దట్ మీన్స్ √3x మైనస్ √2y మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ అలాగే ఇక్కడ √5x ప్లస్ √3y మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ అంటే మనకి √2 ఇంటూ √2 చూసారు కదా, మైనస్ √2 ఇంటూ మైనస్ √2 మైనస్ ఆఫ్ √3 ఇంటూ చూడండి ఇక్కడ మైనస్ మళ్ళీ √3 మైనస్ √3. అలాగే వైది ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. వైకి వచ్చేసరికి మైనస్ √5 ఇంటూ మైనస్ √3 మైనస్ √3 ఇంటూ √3 ఇంటూ మైనస్ √3. అండ్ ఒకటి వచ్చేసరికి డైరెక్ట్గా చేసేస్తారు, √3 ఇంటూ √3 మైనస్ √5 ఇంటూ మైనస్ √3. ఇక్కడ డైరెక్ట్గా వేసి ఎస్, ఇది డైరెక్ట్ మెథడ్. ఈ మెథడ్లో మీరు డైరెక్ట్గా మీరు చేసేయచ్చు. దెన్ ఎక్స్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అండ్ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ 3. ఓకే ఓకే సెకండ్ వన్ చూద్దాం. y బై మైనస్ 15 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √6. అండ్ థర్డ్ వన్ చూస్తే ఇక్కడ 9 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ √10. సో ఇప్పుడు ఇలా వచ్చిన వాటిని మీరు సింప్లిఫై చేసినట్లయితే ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే ఎస్, ఇవి మనకు ఉండేటటువంటి మెథడ్స్ అనమాట. సో ఈ మెథడ్లో మీరైతే ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో అయితే ఒక లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేద్దాం. సో 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ పైన అండ్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చి లైవ్ క్విజ్ పెడదాం. అండ్ క్విజ్లో మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఓటింగ్ ద్వారా చేయొచ్చు, అలా తయారు చేద్దాం. అండ్ సో 6 గంటలకు అయితే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది. హాయ్ మోజేష్ గారు, ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ క్లాస్ అండి, పాలిసెటిక్ సంబంధించి. అండ్ ఈరోజు 6 గంటలకు అయితే 10th క్లాస్ వాళ్ళకి స్టాట్ ఉంది సార్. రేపు ఉంటుంది, రేపు దీనిపైనే క్విజ్ ఉంటుంది, మీరు డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ స్టాట్ ఉంటుంది. సో మనకి 6 PM ఈరోజే స్టాట్లో మనకి ఓగివ్ కర్వ్ అనేది చెప్పలేదు మొన్నటి క్లాస్లో, కేవలం మీను 3 మీడియా అని చెప్పాము అండ్ రిలేషన్ చెప్పాము, కానీ ఓగివ్ కర్వ్ అదేవిధంగా ఓగివ్ కర్వ్ను కన్స్ట్రక్ట్ చేసే విధానం అయితే చెప్పలేదు. సో ఈరోజు 6 PM అయితే 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఓగివ్ కర్వ్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ దానిపైన ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవి అండ్ ఓగివ్ కర్వ్ని బట్టి మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఓగివ్ కర్వ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఓకే, సో మీ అందరికీ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.